హాయ్ వియస్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుంది, ప్లస్ నిఫ్టీ కూడా ఎలా పర్ఫామ్ చేయబోతుంది, అండ్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ రేపు టుగెదర్ ఏమైనా బ్యాంక్ నిఫ్టీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయా అనేది ఒకసారి వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. దానికన్నా ముందు అసలు ఈరోజు ఏం జరిగింది మార్కెట్లో, అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఎలా పర్ఫామ్ చేశాయనేది ఒకసారి ఈ వీడియోలో మనం చెక్ చేసుకుందాం. సో నిన్న మన వీడియో కానీ మీరు కానీ చూస్తుంటే, నిన్న మన వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ బ్లాస్ట్ అవ్వబోతుందా అని నేను thumbnail పెట్టాను. యాక్చువల్లీ మన హెడ్డింగే పెట్టాను దాంట్లో. రేపు బ్యాంక్ నిఫ్టీకి అంటే బ్లాస్ట్ అవ్వబోతుందా, టీసీఆర్ క్రాస్ అవ్వబోతుందా అని చెప్పి పెట్టాను. ఎందుకంటే నిఫ్టీ నిన్న క్లోజ్ అయింది, అంటే నిన్న క్లోజ్ అయింది 24,957 దగ్గర క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ అక్కడ. దాన్ని దాటితే అది నెక్స్ట్ లెవెల్ టీసీఆర్ దగ్గర వరకు రావాలి, అది 25,237 వరకు రావాలి. సో అది జరుగుతుందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి ఈరోజు చెక్ చేసుకోమని చెప్పి నన్ను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. మీరు ఈరోజుగా చూస్తే యాక్చువల్లీ అదే జరిగింది. యాక్చువల్లీ ఎందుకంటే మార్నింగ్ ఓపెన్ అయింది, బ్యాంక్ నిఫ్టీ పర్ఫామ్ అవుతుంది అనుకుంటే బ్యాంక్ నిఫ్టీ కన్నా ఈరోజు నిఫ్టీ పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే దాంట్లో టెక్ స్టాక్స్ అన్నీ బాగా పెరిగిపోయినాయి, ఎస్పెషలీ టీసీఎస్, ఇన్ఫీ, ఐసిఐసిఐ, అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఇటువంటి డిఫరెంట్ అన్నీ మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ అన్నీ బాగా పెరిగి ఉన్నాయి. ప్లస్ భారతీయ ఎయిర్టెల్ ఒకటి, అది కూడా బాగా పెరిగింది ఈరోజు. కంటిన్యూస్గా ఇవన్నీ ఆల్మోస్ట్ అప్లోనే ఉన్నాయి చాలా మటుకు మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్. ఒక స్టేజ్లో బ్యాంక్ నిఫ్టీ కానీ చెక్ చేసుకుంటే మీరు ఆల్మోస్ట్ నియర్లీ 200 పాయింట్స్ వరకు అప్ అయింది. ఎందుకంటే 25,100 కూడా క్రాస్ అయింది. తర్వాత అక్కడి నుంచి రివర్స్ వచ్చి లాస్ట్లో కొంచెం పడింది అది ఈరోజు. బ్యాంక్ నిఫ్టీ కూడా ముందు నుంచి బాగా అప్ ఉంది, బాగా పైకి వెళ్ళింది, కానీ బట్ టీసీఆర్ వరకు వెళ్ళలేదు. 51,386 టీసీఆర్ అక్కడ వరకు వెళ్ళాలి, అక్కడ వరకు వెళ్ళలేదు. అక్కడ ఓపెన్ దగ్గర వరకు వెళ్ళదు, అక్కడి నుంచి మళ్ళీ కిందకు వచ్చి 51,272 దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. అండ్ సెన్సెక్స్ 361 పాయింట్స్ క్లోజ్ అయింది, సెన్సెక్స్ క్లోజ్ అయింది. అసలు ఈరోజు యాక్చువల్లీ స్టాక్స్ అన్నీ ఎలా పర్ఫామ్ చేస్తాయి అనే దాని ముందు మనం మాట్లాడేదానికి ముందు ఫస్ట్ ఈ నిఫ్టీ ఎలా ఓపెన్ అయింది, అసలు అది ఎక్కడి వరకు వెళ్ళింది అనేది ఒకసారి మన ఈ వీడియోలో చెక్ చేసుకుందాం. ఎలా ఉంది అసలు, ఎక్కడి వరకు వెళ్ళిందని చెప్పని ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది మనకి ఈరోజు నిఫ్టీ చార్ట్ ఎలా ఉందని ఒకసారి మనం చెక్ చేసుకుందాం. నిఫ్టీ నిఫ్టీ ఓపెన్ అయింది మీకు 24,999 దగ్గర ఓపెన్ అయింది యాక్చువల్లీ. ఎందుకంటే మనకి నిన్న క్లోజ్ అయింది నియర్లీ 24,957 లో 1 దగ్గర మనకి క్లోజ్ అయిందని చెప్పాం. కాబట్టి ఈరోజు ఓపెన్ అయింది 24,999 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన వెంటనే ఇమీడియట్లీ చాలా ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోయింది. అది ఎక్కడి వరకు వెళ్ళిందంటే 24,000 ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది చూడండి. ఇది కొత్తగా వీఆర్ ట్రైంగ్ టు యాడ్ దిస్ సిగ్నల్. దీంట్లో కనిపిస్తుంది ఇది ఉందో ఇక్కడ మీకు ఆల్రెడీ బై సిగ్నల్, టైము, ఏ లెవెల్ దగ్గర బై వచ్చింది, ఇవన్నీ డైరెక్ట్గా మేము దీంట్లో యాడ్ చేసేదాన్ని ట్రై చేస్తున్నాం చార్ట్ మీద. ఇక్కడ మీకు దాన్ని కాపీ తీసి పెట్టాను. దీంట్లో మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా ఉంటే మీకు డైరెక్ట్గా ట్రేడింగ్ టైంలోనే మీరు ఏం చేయాలి, యాక్షన్ అనేది మీకు క్లియర్గా తెలుస్తుంటుంది అనే ఉద్దేశంతో వీఆర్ ట్రైంగ్ టు వర్కింగ్ ఆన్ దట్. ఫస్ట్ ఆల్ ఇంకా 2-3 డేస్లో అయిపోతుంది, అండ్ టెస్టింగ్కి పెట్టుకుందాం మేము. సో మీకు అది 24,399 దగ్గర మనకు ఓపెన్ దగ్గర అయితే అది బ్రేక్ అవ్వగానే మీకు ఫస్ట్ రావాల్సింది 24,942కి రావాలి, అక్కడ వరకు వచ్చింది. అది కూడా బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత 24,868 వరకు రావాలి, అక్కడ వరకు వెళ్ళలేదు. 896 దగ్గర నుంచి రివర్స్ రివర్స్ వచ్చింది. వచ్చి 24,942 అది మీకు మనకు క్రాస్ అయింది. 10 గంటల 50 నిమిషాలకి 55 నిమిషాలకి క్రాస్ అయింది. 10:55కి 24,942 క్రాస్ అయింది. క్రాస్ అయిన తర్వాత ఇమీడియట్లీ 11:42 కల్లా మీకు 24,000 ఓపెన్ దగ్గరికి వచ్చింది. ఓపెన్ క్రాస్ అయింది. మళ్ళీ అక్కడి నుంచి మీకు 25,057 అది మీకు టచ్ అయింది. 12:41కి అక్కడ టచ్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ పైనకి వెళ్ళింది. 25,000 డే హై టచ్ అయింది. యాక్చువల్లీ 25,132 టచ్ అవ్వాలి, అక్కడ వరకు వెళ్ళలేదు. అది 130 వరకు వెళ్ళి అక్కడి నుంచి రివర్స్ వచ్చింది. రివర్స్ వచ్చి మీకు క్లోజ్ అయింది. మీకు లాస్ట్లో 3 o'clock అప్పుడు 25,057 అది బ్రేక్ అయింది. లాస్ట్ క్లోజ్ అయింది 25,049 దగ్గర క్లోజ్ అయింది. క్లోజింగ్ యావరేజ్ క్లోజింగ్ వచ్చి 25,041. ఇది ఈరోజు నిఫ్టీ ట్రాక్.
ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు ఆల్మోస్ట్, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది 51,328 దగ్గర ఓపెన్ అయింది. దాని హైట్ వచ్చేది 51,366 వచ్చేది. కానీ ఓపెన్ అయిన వెంటనే ఇమీడియట్లీ కిందకు వచ్చింది. అది 51,210కి వచ్చింది. అక్కడ అది కూడా బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత 51,058 దగ్గరికి వచ్చి అక్కడ లో టచ్ అయ్యి 50,958 లో టచ్ అయ్యి అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. బౌన్స్ బ్యాక్ అయ్యి డైరెక్ట్గా 51,210 దాటిన తర్వాత డైరెక్ట్ 51,288, అక్కడి నుంచి 51,366 వరకు వచ్చి ఆల్మోస్ట్ ఓపెన్ దగ్గర క్లోజ్ అయింది. సో రేపు ఎక్కడ ఓపెన్ అవుతుంది అన్నది మెయిన్ మన క్వశ్చన్. మీరు రైట్ సైడ్ కానీ చెక్ చేసుకుంటే ఎక్కువ నేను బ్యాంక్ నిఫ్టీ మీద స్ట్రెస్ చేస్తున్నాను ఈరోజు. మీరు 51,386 టీసీఆర్ దాన్ని అక్కడి నుంచి ఆల్రెడీ 50,816కి ఆల్రెడీ వెళ్ళింది. దానికన్నా కిందకు కూడా వెళ్ళి ఇప్పుడు రివర్స్ వస్తున్నది, అంటే వెనక్కి తిరుక్కొని వస్తున్నది. సో అది రేపు కానీ టీసీఆర్ క్రాస్ అవుతుందా లేదా అనేది మనకు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. రేపు కానీ 51,386 కానీ క్రాస్ అయితే అది డైరెక్ట్గా 51,956కి వెళ్ళాలి. అది రేపు వెళ్తుందా లేదా అనేది ఒక చెక్ చేసుకోండి. అది కూడా కానీ క్రాస్ అయిందంటే మాత్రం పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. రేపు దీన్ని ట్రాక్ చెక్ చేసుకోండి కంపల్సరీగా. మెయిన్ మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ 51,386 ఫర్ దిస్ బ్యాంక్ నిఫ్టీకి. ఫర్ నిఫ్టీకి వాచ్ అండ్ 25,210 ఈజ్ ఇంకో లెవెల్ టు వాచ్. ఈ రెండు లెవెల్స్ కానీ దాటిందంటే అది పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది వెళ్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. రేపు ఓపెనింగ్ అయిన తర్వాత ఎక్కడ ఓపెన్ అవుతుంది ఏంటి అని చెప్పని. ఇది జనరల్గా అబౌట్ మన దీనికి బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్కి సంబంధించింది. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇది రోజు చెప్తా అనుకున్నా కదా పోర్ట్ఫోలియో స్టాక్స్ సంబంధించి ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పని ఆల్రెడీ దీంట్లో ఒక వీడియో పెట్టినాను. దాన్ని వీళ్ళంత మటుకు చూడండి, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ. ఈరోజు నేను యూఎస్కి సంబంధించిన వీడియో పెట్టలేదు, ఎందుకంటే మన సిగ్నల్ సంబంధించిన వర్క్ జరుగుతున్నదని నేను దాంట్లో పెట్టలేకపోయాను. అది అందుకని దాని గురించి పెద్ద ఎక్కువ మెన్షన్ చేయలేదు. బట్ యూఎస్ మార్కెట్స్ ఎలా ఉన్నా యూ నీడ్ నాట్ బాదర్, ఎందుకంటే రేపు మన స్టాక్స్ ఎలా ఉంటాయనేది మన రివ్యూలో డిస్కస్ చేస్తాం. కాబట్టి ఈ నిఫ్టీ స్టాక్స్ ఎలా ఉంటాయి, బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఎలా ఉంటాయో ఒకసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్ నిఫ్టీ స్టాక్స్ చెక్ చేసుకుందాం. రిలయన్స్ క్లోజ్ అయింది 2923 దగ్గర క్లోజ్ అయింది, -2 పాయింట్స్. అండ్ టీసీఎస్ క్లోజ్ అయింది 4507 ప్లస్ 58 పాయింట్స్. నిన్న క్లోజ్ అయింది 4449 దగ్గర క్లోజ్ అయింది. మీకు ఇది టీసీఎస్ గురించి నిన్న చెప్పినప్పుడు నిన్న వీడియో చూసుకోండి, మీకు 4448 దగ్గర క్లోజ్ అయింది. అది బౌన్స్ లెవెల్ దగ్గర క్లోజ్ అయిందని చెప్పాను. ఈరోజు ఆల్మోస్ట్ నేను 100 రూపీస్ వరకు పెరిగిపోయింది. 4507 దగ్గర క్లోజ్ అయింది. కానీ పెరగడం దానికన్నా ఎక్కువ పెరిగింది, 4549 వరకు ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది టీసీఆర్ వరకు. సరే ఇన్ఫీ ఈరోజు క్లోజ్ అయింది మనకి 1889 దగ్గర వరకు వెళ్ళాలి. కానీ ఈరోజు అది ఆల్మోస్ట్ 1935 వరకు వెళ్ళింది. అది హై అది క్లోజ్ అయింది 1912 దగ్గర క్లోజ్ అయింది, ప్లస్ 16 రూపీస్ అప్లో క్లోజ్ అయింది. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇది ఒకటే మ్యాక్సిమం ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ పర్ఫామ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ ఈ రెండు డల్గా ఉన్నాయి. యాక్చువల్లీ ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే ఆ బ్యాంక్ నిఫ్టీ కదిలేదానికి చాలా కష్టపడుతుంది. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ నుంచి చాలాసేపు డౌన్ ఉండింది మన ఐసిఐసిఐ బ్యాంక్. తర్వాత సడన్గా అది పెరగడం మొదలుపెట్టి పైకి వచ్చి క్లోజ్ అయింది. అది 1237 దగ్గర క్లోజ్ అయింది, ప్లస్ 2 రూపీస్ అప్లో క్లోజ్ అయింది. సో యాక్సిస్ బ్యాంక్ ఒకటి పొద్దున్న నుంచి బాగా పెరిగింది, అది 1186 దగ్గర పెరిగింది, అది టీసీఆర్ కూడా క్రాస్ అయింది అది. అండ్ ఎస్బీఐ అది 782 దగ్గర ఉంది, అది -2 రూపీస్లో క్లోజ్ అయింది. అలానే మీకు ఈ లాస్ట్ 3 బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ చూసుకుందాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది అప్ ప్లస్ 3 రూపీస్లో క్లోజ్ అయింది, 1650. అండ్ డెసెసివ్గా ఇప్పుడు 1645 దగ్గర ఉంది. అందుకని రేపు మోస్ట్లీ 1685కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది కానీ 1685కి వెళ్తే బ్యాంక్ నిఫ్టీకి తప్పకుండా టీసీఆర్ క్రాస్ అయ్యి ఇంకా కొంచెం పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కోటక్ బ్యాంక్ అది ఆల్రెడీ కోటక్ బ్యాంక్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ రెండు అప్పు వెళ్ళేదానికి ట్రై చేస్తున్నాను, ఆల్రెడీ మీకు చెప్పా కదా. అది నిన్న మొన్న అంత ఫాల్లో కూడా అది పడలేదు. ఈరోజు కూడా పెరిగేదాన్ని ట్రై చేసే కానీ ఎక్కువ పెరగలేకపోయింది. అది 1800 దాటలేకపోయింది. ఆల్మోస్ట్ 179 దగ్గర కోటక్ ఉంది అండ్ 1435 దగ్గర ఇండస్ఇండ్ బ్యాంక్ ఉంది. సో రేపు ఏమైనా క్రాస్ అవుతాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఎలా వెళ్తుందని చెప్పని. ఇంకా లాస్ట్ మన బైసెల్ సిగ్నల్స్ కానీ మీరు కానీ చూసుకుంటే ఈరోజు మార్నింగ్ మీరు జస్ట్ చెక్ చేసుకోండి దీంట్లో మనకి ఎలా ఉంటుందని చెప్పని. మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూడండి, మీకు ఆల్మోస్ట్ 5 టార్గెట్ రీచ్ అయింది. సారీ, సెన్సెక్స్
5 టార్గెట్ రీచ్ అయింది, 4 స్టాప్ లాస్, 4 ఇలా మీకు చూడ ఆల్మోస్ట్ 18 ట్రేడ్స్ అయినాయి. ఇది కొంచెం వాలటైల్గానే ఉంది, ఎందుకంటే కొంచెం రెస్ట్రిక్టెడ్ తక్కువ మూమెంట్ ఉన్నది కాబట్టి ఈరోజు కొంచెం వాలటైల్గానే ఉన్నది. అంటే ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి. అదే మీరు ఫిన్ నిఫ్టీ కానీ చూసుకుంటే ఈరోజు మీకు అది 4 టార్గెట్ రీచ్ అయింది, వాళ్ళ 5 స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది సెల్ సైడ్, 5 బై సైడ్ ట్రిగ్గర్ అయింది. అది బాగా వాలటైల్గా ఉన్నది, ఎందుకంటే ఎక్కువ రేంజ్ ఉంటూ ఎక్కువ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతూ ఈరోజు ఇరిటేషన్గా ఉన్నది. ఎస్పెషల్లీ ఈ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది అండ్ బ్యాంక్ ఎక్స్ సంబంధించింది. అది చూడండి, బ్యాంక్ ఎక్స్ కూడా చూడండి, ఆల్మోస్ట్ ఎన్ని ట్రేడ్స్ అయినాయో ఒకసారి చెక్, నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అని ఇచ్చుంటాం కదా, దాంట్లో చెక్ చేసుకోండి ఎన్నిసార్లు మనకి సిగ్నల్ వచ్చింది అనేది ఇక్కడ మీకు అర్థం చెప్తూ ఉంటుంది ఇక్కడ. సో ఈ సిగ్నల్స్ ఉంటే మీకు ఏంటంటే ముందు అసలు మార్కెట్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అనేది ఫస్ట్ ఏ ఆప్షన్స్ ముందు వచ్చాయని చూడంగానే అర్థమైపోతుంది మీకు. బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ నుంచి చూడండి, పుట్ ఆప్షన్స్ పైన ఉండే ఫిన్ నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి. అలానే మీకు నిఫ్టీకి కూడా అలానే ఉంది. నిఫ్టీని కానీ చెక్ చేసుకుంటే నిఫ్టీ కూడా మీకు పొద్దునుంచి సెన్సెక్స్ నిఫ్టీకి కాల్స్ పోయి ఉన్నాయి, బ్యాంక్ నిఫ్టీకి పుట్స్ పోయి ఉన్నాయి. అందుకని టోటల్గా అంత కాంట్రాక్టరీగా ఉన్నది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ పెరిగేదాన్ని ట్రై చేసింది కానీ ఎక్కువ ఎక్స్పెక్టెడ్ లెవెల్ నుంచి పెరగలేదు. దానికి రీజన్ ఏంటంటే మెయిన్ ఐసిఐసిఐ బ్యాంక్. అండ్ నిఫ్టీ అయితే చాలా స్ట్రాంగ్గా పెరిగింది, ఎందుకంటే అది ఒక స్టేజ్లో ఇన్ఫీ, టీసీఎస్ అన్నీ బాగా లిఫ్ట్ చేసాయి. రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఈ బ్యాంక్స్ అన్నీ, భారతీయ ఎయిర్టెల్, ఐటీసీ అన్నీ బాగా పెంచాయి దాన్ని, అందుకోసమని బాగా నిఫ్టీ పెరిగింది. సో రేపు మనం వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ ఏంటంటే నిఫ్టీ 25,210 ఫస్ట్ క్రాస్ అవుతుందా, 24,237 టీసీఆర్ అది కూడా క్రాస్ అవుతుందా లేదా అనేది రేపు చెక్ చేసుకోవాలి. ఒకటిగా అది కానీ క్రాస్ కాకుండా ఉంటే బ్రేక్ అయితే మళ్ళీ 24,957కి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, అది ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ రేపు టీసీఆర్ క్రాస్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి. టీసీఆర్ క్రాస్ అయిందంటే పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, లేదంటే మళ్ళీ కిందకు వచ్చే అవకాశం ఉంటుంది, చెక్ చేసుకోండి. మెయిన్ వాచ్ బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ 51,386 అది టీసీఆర్, అది క్రాస్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. చాలా దగ్గరలోనే ఉన్నాం మన టీసీఆర్కి, మోస్ట్లీ క్రాస్ అవుతుందని అనుకుంటాను. నెక్స్ట్ లెవెల్ కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.